ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా నా శుభములు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాట చదువుకుందామండి. 121వ కీర్తన. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వల్లనే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశమును సృజించిన వాడు. మానవుడు ఎన్నో అవసరతలు కలిగి ఉంటాడు. ఆ మానవుడు ఎన్నో అక్కర్లు కలిగి ఉంటాడు. కొన్నిసార్లు మానవుడి యొక్క అవసరతను బట్టి, మానవుడి యొక్క అక్కరను బట్టి మనుషుల మీద ఆధారపడుతూ ఉంటాడు, మనుషుల మీద ఆనుకుంటూ ఉంటాడు. ఆ స్నేహితుడు నాకు సహాయం చేస్తాడని, లేదా నా బంధువులు నాకు సహాయం చేస్తారని, లేదంటే ఒక రాజకీయ నాయకుడు సహాయం చేస్తాడని వారి యొక్క చూపు, లేదంటే వారి కన్నులు ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానం కలిగిన వారి మీదే వారి యొక్క కన్నులు ఉంటాయి. అయితే ఇక్కడ కీర్తనకారుడు అదే మాట అంటున్నాడండి. నా కన్నులు కొండల తట్టు ఎత్తుచున్నాను, ఉన్నతమైన అధికారం కలిగిన వారు ఎత్తుచున్నాను. అయితే నాకు సహాయం ఎక్కడి నుండి వస్తుంది? దేవుని వల్లే నాకు సహాయం కలుగుతుంది. దేవుని నుండి నాకు మాత్రమే నాకు సహాయం కలుగుతుంది. ఇదే కదా, మనుషులు నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్మట కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. దేవుని మనం ఆశ్రయిస్తే, దేవుని మీద మనం ఆధారపడితే, దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడే మనకు సహాయం చేయగలవాడుగా ఉన్నాడు. అందుకే కదా యెషయా గ్రంథంలో ఒక చక్కని వాగ్దానం కూడా దేవుడు ఇస్తుంటున్నాడు. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనం నుండి మనం చూసినట్లయితే, భయపడకము, నేను నిన్ను దేవుడనే ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతును, నీకు సహాయము చేయవాడు నేనే, నీతి అని నా దక్షిణహస్తంతో నిన్ను ఆదుకొందును, నీ దేవుడైన యెహోవానగు నేను, భయపడకము, నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను, నేను నీకు సహాయం చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చున్నాడు. నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. దేవుడే మనకు సహాయం చేయగలవాడు. ఈ లోకంలో మనుషులు నమ్మటం వలన, మనుషుల మీద ఆధారపడటం వలన మనకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. కానీ దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుని మీద మన పూర్తి విశ్వాసం, పూర్తి నమ్మకం ఉంచుకున్నట్లయితే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేయగలవాడు. దేవుడు తన పిల్లల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టేవాడు కాదు. నీ ఎక్కడ ఏదైనా సరే, నీ అవసరత ఏదైనా సరే, నీ ఇబ్బంది ఏదైనా సరే, దేవుని మీద ఆధారపడినట్లయితే, దేవుని మీద నువ్వు ఆనుకున్నట్లయితే, దేవుని నువ్వు ఆశ్రయించినట్లయితే, దేవుని దగ్గర నువ్వు మొరపెట్టుకున్నట్లయితే, నీ కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా నీ మొరాలకిస్తాడు. దేవుడు తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. దేవుడు తప్పకుండా నీ ప్రతి అక్కరను, అవసరతను ఆశ్చర్యరీతిగా, ఎవరు ఊహించిన రీతిగా, మనుషులు కూడా చేయలేనంత రీతిగా సహాయం దేవుడు నీకు చేయవాడుగా ఉన్నాడు. ఈ సహోదరుడు, సహోదరి, నీ కష్టం అది ఏదైనా సరే ఆయన మీద అనుకుని నీ ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారండి. ఏమని తెలుసా? మీ చింత యావత్తు కూడా నా మీద వేయండి. దేవుడి మీద మీ భారం వేసుకున్నట్లయితే అనుదినము మన భారం భరించేవాడండి ఆయన. ఆయన మీద మీ యొక్క భారమంతా మోపుకున్నట్లయితే దేవుడు తప్పకుండా సహాయం చేయవాడుగా ఉన్నాడు. దేవుడి యొక్క వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక.